యాసంగి స్టార్ట్ అయింది, పంటలు వేసుకుంటున్నారు, స్టార్ట్ అయింది. ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చలేరు. ఇవాళ 15,000 రూపాయలు ఇస్తారు కావచ్చు, పోయినసారి నష్టపోయినాం. కనీసం ఈసారన్నా కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు ఇస్తానది రైతు బంధు పేరు మీద మాకు ఏదో ఉపయోగపడుతుంది అని చెప్పి భావిస్తున్న రైతులకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేసింది. ఆపడానికి అభ్యంతరాలు అవి. నోటిఫికేషన్ ఎవరు ఆపేరు ఇవ్వకుండా రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు, యాసంగి స్టార్ట్ అయింది. ఇవ్వకపోవడానికి కారణమైంది ఎవరు ఆపారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీరు ఇచ్చిందే మాట, అది మీరు ఇచ్చిందే మాట. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇది చేసింది అది చేసింది అన్నారు, ప్రజలు నమ్మిరు. వాస్తవం, బీఆర్ఎస్ పార్టీ రైతులను నట్టేట ముంచింది. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేరు? ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారా ఇయ్యరా? రైతులను ఆదుకుంటారా ఆదుకోరా? చెప్పాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ప్రజలకు నమ్మకం లేదు. ప్రజలకు ఉన్నటువంటి ఏకైక గ్యారెంటీ మోడీ గ్యారెంటీ మీద మాత్రమే ప్రజలకు నమ్మకం ఉంది. మోడీ గ్యారెంటీ మీద మాత్రం ప్రజల నమ్మకం ఉంది. మోడీ గారి మీదనే ప్రజలకు విశ్వాసం నమ్మకం ఉంది. ఇవాళ బస్సులకు మహిళలకు ఫ్రీ ఉచితంగా రవాణా ప్రయాణం ఇచ్చారు. చాలా మంచి స్కీమ్. దాన్ని ఎవ్వరు అభ్యంతరపడతలేరు. వాళ్ళని అభ్యంతరం పెడితే వాళ్ళు మూర్ఖులు. కానీ ఆటోల మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి ఆటో కార్మికులకు మీరు ఏం వాళ్ళకు ఎట్లా ఆదుకుంటారు? వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.